దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు వేదికగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. తెలంగాణలో 15,000 కోట్లతో పెట్టుబడులు పెట్టి వేలాది ఉద్యోగాలు కల్పించేందుకు మేఘా ఇంజనీరింగ్ సంస్థ 3 కీలక ఒప్పందాలు చేసుకుంది. 500 కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు స్కైరూట్ కంపెనీ ముందుకొచ్చింది. తెలంగాణలో 2 తయారీ యూనిట్లను ఏర్పాటు చేసేందుకు యూనిలివర్ కంపెనీ సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కంపెనీ ప్రతినిధులు అవగాహన ఒప్పందంపై సంతకాలు కూడా చేసేశారు. మేఘా సంస్థ 11,000 కోట్లతో 2,160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును ప్రారంభించనుంది. తద్వారా నిర్మాణ దశలో 1000, నిర్వహణ దశలో 250 ఉద్యోగాల కల్పన జరుగుతుందని సంస్థ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాటరీ, ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థకు సంబంధించి ప్రాజెక్టులను మేఘా సంస్థ స్థాపిస్తుంది. వ్యూహాత్మక ప్రదేశాల్లో 3,000 కోట్ల రూపాయలతో 1000 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థను స్థాపిస్తుంది. దీంతో వచ్చే 2 ఏళ్లలో ప్రత్యక్షంగా 4,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో 1000 కోట్ల రూపాయలతో వెల్నెస్ రిసార్ట్ను మేఘా సంస్థ నెలకొల్పనుంది. టూరిజం, ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి ప్రోత్సహించేందుకు ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని మేఘా సంస్థ వెల్లడించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం, కార్యకలాపాల దశలో 2,000 ఉద్యోగాలను సృష్టించే అవకాశం కూడా ఉంది. ఈ మేరకు స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది. స్కైరూట్ కంపెనీ ఒప్పందంతో త్వరలోనే హైదరాబాద్లో ప్రైవేటు రంగంలో అంతరిక్ష కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఒప్పందంతో అంతరిక్ష రంగంపై తమ వ్యూహాత్మక దృష్టిని చాటి చెబుతుందని సీఎం చెప్పుకొచ్చారు. యూనిలివర్ కంపెనీ ఒప్పందాల్లో భాగంగా కామారెడ్డి జిల్లాలో పామాయిల్ తయారీ యూనిట్తో రాష్ట్రంలో బాటిల్ క్యాప్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఇంతకుముందు ఇతర ప్రాంతాల నుంచి బాటిల్ క్యాప్ల దిగుమతి చేసుకుంటుండగా ఇకపై స్థానికంగా తయారవుతాయని యూనిలివర్ కంపెనీ స్పష్టం చేసింది.